ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇవన్నీ ఏం మెగలో ప్రజలు ఆల్రెడీ. సార్ మీరేమో కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలంతా కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు 5 సంవత్సరాల పాటు కొనసాగిస్తాం ప్రభుత్వాన్ని అని చెప్పి. కానీ టీఆర్ఎస్ లీడర్లు ఏ గద్దె మీద ఎక్కినా కానీ, బీజేపీ నేతలు ఏ గద్దె మీదకి ఎక్కినా కానీ ప్రభుత్వం ఉండదు ఇది అన్నటువంటి ఒక జోస్యం చెప్తున్నారు. కాసేపటి కింద కూడా కేసీఆర్ ఒక మాట అన్నారు, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్ళీ తెస్తాను, దళిత బిడ్డలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దళిత బంధు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను, ఏడాదిలోనే ఇది ముగిసిపోయే ప్రభుత్వం అన్నది పదే చెప్పడం మూలంగా మీ యొక్క సంఖ్య తక్కువ ఉండడం మూలంగా ఈ రకమైనటువంటి యొక్క ప్రకటనలు వస్తున్నాయనుకోవచ్చా? కేసీఆర్ లాంటి వ్యక్తులు దళిత బంధు గురించి మాట్లాడే అర్హత లేదు. ఏం చెప్పాడండి ఆయన? దళిత బంధు పేరు మీద బడ్జెట్లో 17,700 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నా అని చెప్పి 2023-24 బడ్జెట్కి సంబంధించి ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయలేదు. ఆయన దళిత బంధు గురించి మాట్లాడేది 10 ఏళ్ళు ఎస్సీ ఎస్టీ సప్లానికి సంబంధించిన నిధుల్ని పక్కదారి పట్టించి ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసిన ఆయన దళిత బంధు గురించి, దళితుల గురించి మాట్లాడితే ఎట్లా? పూర్తిగా సామాజిక న్యాయం లేకుండా దొరతనంతో ఫ్యూడల్ స్ట్రక్చర్ని పునర్నిర్మాణం చేస్తూ తెలంగాణని పిడికిల్లో బంధించి ప్రజాస్వామ్యం లేకుండా చేసినటువంటి పాలన కేసీఆర్. ఇవాళ సంపూర్ణంగా ప్రజల కోసం ఆలోచన చేసి నిధులన్నీ వారి వ్యక్తిగతమైన జీవితాల్లో జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి పనికొచ్చే విధంగా నిధులు కేటాయిస్తూ మేము ముందుకు పోతున్నాం. ఇదే అసలు సిసలు నిజమైనటువంటి ప్రజాస్వామ్య పరిపాలన. భట్టి గారు 6 గ్యారంటీలు అన్నారు, 100 రోజుల్లో పూర్తి చేస్తూ ఉన్నారు. 6 గ్యారంటీలో 14-15 హామీలు ఉన్నాయి. వాటిలో 4-5 మాత్రమే అమలు అవుతూ ఉన్నాయి. పైకేమో మొత్తం అమలు చేసామని చెప్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ జనాన్ని మోసం చేసినట్టు కాదా? చాలా పొరపాటు చంద్రశేఖర్ గారు. మేము ఎప్పుడు కూడా ఇప్పటికీ అన్నీ పూర్తి చేసామని కేసీఆర్లా చెప్పలేము. చేస్తామని చెప్పారు కదా. అన్నీ పూర్తి చేసామని చెప్పలే, చేస్తామని చెప్పాం, మొదలుపెట్టాం. ఎన్నికల కోడ్ వచ్చేంతవరకు ఎన్ని చేయగలిగామో 15 రోజులు కోటి చేసుకుంటూ వచ్చాం. ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత మిగతా వాటిని కూడా మొదలు పెడతాం. ఆపం. బహుశా వాళ్ళు ఏమైనా కలలు కంటున్నారేమో, వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి హామీలని, గ్యారంటీలు అమలు చేయరేమో, మళ్ళీ మేము అధికారంలో రావచ్చు అని. నో, ఎట్టి పరిస్థితులు అది సాధ్యం కానీ 100% అమలు చేస్తాం. మేము ఉదాహరణకి డబుల్ బెడ్రూమ్ ఏది ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఎన్నికల ముందే లాంచ్ చేశాం. కోడ్ వచ్చింది, కోడ్ అయి పూర్తయిన తర్వాత వెంటనే నిధులు రిలీజ్ చేస్తాం. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్ళకు తగ్గకుండా మొట్టమొదటిసారి స్టేజ్ 1లో రిలీజ్ చేయబోతా ఉన్నాం. అట్లాగే మిగతాయి కూడా అన్నిటికీ నిధులు రిలీజ్ చేసుకుంటూ ముందుకు తీసుకుపోతా ఉన్నాం. మిగతా అంశాలు కూడా గ్యారెంటీలు అన్నింటినీ అమలు చేస్తాం. మీరు ఆర్థిక మంత్రిగా కూడా ఉన్నారు కదా, మీ హామీలు 42 పేజీల ఇంకో అంశం కూడా చాలా స్పష్టంగా మీ ద్వారా చెప్తా ఉన్నాం. ఆనాటి గత ప్రభుత్వాలు ఏ పేదవాళ్ళకైతే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ద్వారా మిగులు భూములను దాదాపు 22 లక్షల ఎకరాలు పంచారు. ఆ పంచిన భూములన్నింటినీ కూడా ధరణి పేరు మీద గత బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా చోట్ల వెనక్కి తీసుకుంది. ఆ భూములన్నింటినీ కూడా తిరిగి వాళ్ళకి అప్పచెప్తామని చెప్పాం. తప్పనిసరిగా ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత అంశంగా ఉండబోతుంది. పేదలకు ఆనాడు పంచిన భూములన్నీ వాటిని వాళ్ళకి అప్పచెప్తాం. మీరు అభయహస్తం పేరుతో పట్టాలతో సహాయిస్తాం. 42 పేజీల మేనిఫెస్టో వేశారు కదా, మీరు ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆ మేనిఫెస్టో అమలుకు ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు అవుతుందో లెక్కేశారా? ముందు ప్రజలకి ఎంత బాగా చేస్తే బాగుంటుందనే సంకల్ప బలం ఉండాలి. ముందు మేము ఇచ్చినటువంటి హామీల ద్వారా మా ఆలోచన విధానం ప్రజలకు ఏం మేలు జరుగుతుందో స్పష్టంగా చెప్పాం. వాటికి కావాల్సిన నిధుల్ని ఈ 5 సంవత్సరాలు సాధ్యమైనంత వరకు మేము ఏర్పాటు చేసుకుంటూ వాటన్నిటిని అమలు చేయడం కోసం ముందుకు తీసుకొని పోతాం. మా సంకల్పాన్ని అర్థం చేసుకోండి, మా కమిట్మెంట్ని అర్థం చేసుకోండి. అమలు చేయాలనే దాంట్లో ఒక్క అడుగు కూడా ఎట్టి పరిస్థితులు. భట్టి గారు, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన సాగిస్తోంది. ఓవైపు అభివృద్ధితో పాటుగా సంక్షేమ పథకాలు కూడా అమలు చేయాల్సి ఉంటుంది. సో ఖజానేమో లేదని చెప్తున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇంకా సరైన సమయంలో వేతనాలు రావట్లేదని ఆరోపణలు వస్తున్నాయి. సో కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు నిధులు ఇచ్చే పరిస్థితి లేదు. సో ఎట్లా వెళ్ళబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం? వెరీ రైట్ క్వశ్చన్ యూ ఆస్క్ మీ. ఐ డూ అగ్రీ విత్ యూ. బాగా ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో చాలా దురదృష్టం. గత 10 ఏళ్ళలో నెలలో మొదటి తారీఖు నాడు జీతం పొందలేకపోవటం వాళ్ళు నిజంగా దురదృష్టవంతులు.
సకల జనుల సమ్మె పేరు మీద రాష్ట్రంలో ఉన్నటువంటి సకల ఉద్యోగస్తులు పాల్గొని తెలంగాణ కోసం కొట్లాడారు. పాపం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకి జీతాలు రాలేదు, పెన్షన్ రాలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే దీని మీద దృష్టి సారించి ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇచ్చేటువంటి ప్రక్రియ మొదలుపెట్టాం. మీ చూడండి, మొదటి నెల, రెండో నెల మార్చి కల్లా వచ్చే వరకు 1వ తారీఖు నాడే